ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరులు దళితులపై మూకుమ్మడిగా దాడి చేసి దాష్టికం ప్రదర్శించడం విమర్శలకు దారితీస్తోంది. మహిళలపై దాడి చేసి గాయపరచడంతో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అనుచరుల దాడితో కూలీ పనులకు వెళ్లిన దళితులు బెంబేలెత్తిపోయారు. మూకుమ్మడిగా పదుల సంఖ్యలో కూలీలపై దాడి చేసి మహిళలను సైతం ఈడ్చుకెళ్లి కాళ్లతో కట్టెలతో దాడి చేసి గాయపరచడంతో పరుగులు తీశారు. కూలీలతో వస్తున్న ఆటోలను నిలిపి ఒక్కసారిగా ఏం మాట్లాడకుండా కట్టెలతో దాడి చేయగా అడ్డుకోబోయిన మహిళలను గాయపరిచారు. ఆళ్లగడ్డ మండలం బాచుపల్లికి చెందిన 30 మంది దళితులు పాంపల్లె గ్రామానికి కూలీ కోసం వెళ్లారు. కూలీలు ఆటోలో తిరిగి వస్తుండగా చింతకుంట్ల గ్రామానికి చెందిన రామిరెడ్డి మరియు వారి అనుచరులు 40 మంది కలిసి కూలీలపై దాడి చేశారు. ఆటో డ్రైవర్ను పొలాల్లోకి ఎత్తుకెళ్లి దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన మహిళను సైతం చేతులు కాళ్ళు విరిగే విధంగా దాడి చేసి గాయపరిచారు. రెడ్డికి మేము కూలి పని పోయినాం. ఆ చింతకుంట్ల సెంటర్ లో ఆటో నిలబెట్టి డ్రైవర్ ను చెల్లులు గుంజుకొని ఆటో నిలబెట్టావా అని మెడపట్టి పట్టుకొని గుంజి ఎందుకు నిలబెట్టావురా అని మెడపట్టి పట్టి గుంజుతే ఏమయ్యా అని పోతే మమ్మల్ని కాలుతో చేతో తన్ని ఆడేళ్లను మొగలను ఎత్తుకొని పోతే మేము పోతే మమ్మల్ని తన్ని చేతులు ఇరగొట్టి కాళ్ళు ఇరగొట్టి చైన్లు గుంజి మెడలో అవి కమ్మలు గుంజి అన్ని చేసినారు సార్. ఆడేళ్ళు కూడా అనకుండా కోగలల్లో ఉడివికి ఎట్లా చేసినారు సార్. ప్రశ్నించిన మహిళలను శరీరంపై వస్త్రాలు లేకుండా దాడి చేసి గాయపరచడంతో మహిళలు రోధించారు. గతంలో ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీకి మద్దతు తెలిపి ఓట్లు వేయడం జరిగిందని, ఇప్పుడు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి గాయపరచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాచిపల్లి గ్రామము ఆళ్లగడ్డ నుంచి మేము పాంపల్లకు పోతున్నాము. చిన్నకట్టపోయా మేము వస్తుంటే ఆటో ఆపినారు. ఆటో ఆపి ఒక అబ్బాయికి సెల్లు గుంజుకున్నారు. గుంజుకుంటే ఎందుకు అయ్యా గుంజుకుంటున్నారు, ఏమన్నా మేము తీసుకుంటే మీరు తీసుకోండి కావాలంటే కనుక పైన ఏంటి అడిగినాము. కానీ ఆ మాట అడగంతలకే ఆడాలను మొగలను అందరిని కలిపి కొడుతున్నాడు. ఏంటికన్నా కొడుతున్నావంటే దానికి సమాధానం లేదు. మా పిల్లని 4 ఎత్తుకొని పోయినారు. ఆ అబ్బాయిని ఇంటిపిని కనిపోతే నా చేయి ఎన్నికి తిప్పారు, చేయల్లా వాసింది. మేము ఏమైనా తప్పు చేసింటే మాకు చలానా కట్టించుకోవడమో లేకుంటే నిలబెట్టి కొట్టడమా, ఏదన్నా అడగంతలకే సమాధానం అడగకుండానే కొడుతున్నారు. అది ఏంటికి కారణం అంటే ఏం చెప్పలేదు. ఆటో తీసుకొని జడ్జనంగా ఆటో కూడా గుంజుకొని వెళ్తున్నారు. ఆ అబ్బాయి పోయి అడుగుతుంటే ఆ అబ్బాయిని కొట్టినాడు. ఎవరు పోయినా వాళ్ళని తంతున్నారు కొడుతున్నారు. మేమేమన్నా వాళ్ళకి ఎప్పుడైనా తెలిసినామా, లేదంటే చేను తగరారు కానీ పొలం తగరారు కానీ ఇంటి తగరారు అయితే మాకు లేదు. మాది ఎక్కడో చాలా లాంగ్ ఊరు. మేమేదో బతకడానికి కానీ పోతున్నాం. మమ్మల్ని ఎందుకు కానీ కొట్టినాడో మాకు కారణం చెప్పలేదు. తీవ్రంగా గాయపరిచిన కూలీలను వైద్యం కోసం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దళితులమనే చిన్న చూపుతో తమపై దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల దాడులు పెరిగాయని వాపోయారు. వచ్చేసి కొద్దిగా పాంపల్లెకు పనికి పోయారన్నా. పనికి పోయింటే ఆడవాళ్ళు పని చేసుకొని వచ్చినారన్నా. ఇట పాంపల్లె ట్రెండింగ్లో, చింతకుంట ట్రెండింగ్లోనా ఆయన ప్రతాప్ రెడ్డిని ఇక్కడ వేబిర్జి కటాది పెట్టినారన్నా. ఆడికి వచ్చిన తర్వాత కట్టువళ్ళు ఏం చెప్పినారో ఏమన్నా, ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళని ఆటోలలో నిలబెట్టినారన్నా. నిలబెట్టడమే మా వాళ్ళని ఆడలున్నా మరీ దారుణంగా అన్న. వాళ్ళని చేతులు పట్టుకొని చేతులు ఇంచి వాళ్ళ రొమ్మల మీద చేసి శరీరం మీద చేసి అంత పిసికి వాళ్ళని బుద్ధి గుర్తు వాళ్ళని ఎత్తుకుపోయి కొట్టి చాలా ఇది చేసినారన్న వాళ్ళు. దానికైనా మేము సిద్ధమే. ప్రతి గ్రామానికి మేము ప్రచారం చేసి మేము టీడీపీకి ఓట్లు వేయించి మేము కాళ్ళు పట్టుకొని మేము గెలిపించామన్నా. ఈరోజు మొత్తం టీడీపీ వాళ్ళే నాళ్ళు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.